కాబోయే హత్యల గురించి. మై గాడ్, ఆ సంగతి నీకెందుకు? నిన్ను రక్షించడానికి. కమాన్. చూడు, నువ్వు ఇప్పుడు నిజం చెబితే నిన్నే కాదు మరొక అమాయకుడిని కూడా కాపాడచ్చు. అయితే చెప్తాను. ఎక్కడికి తప్పించి పారిపోతారా? నువ్వు నాకు బాగా ఎక్కడికి పారిపోయినా సరే నేను పట్టుకు తీరుతా. దొంగరాజుగా తప్పించి పారిపోయాడు. నెంబర్ నోట్ చేసుకున్నాను. సరే, ఇక్కడ మనం ఉండడం మంచిది కాదు. కమా. ఎవరు నువ్వు? మేం తోకరుద్దీన్ పట్పట్మ. ఎవరి కోసం వచ్చావు? మీకోసం వచ్చాం. ఏ సాయిబు, ఒళ్ళు ఎలా ఉంది? ఏ మౌరత్ గుస్కా చేస్తున్నాం? మీకోసం అంటే మీది ముగుడి గుస్కాం వచ్చాం. మా మొగుడు ఎప్పుడో పోయారు. అయ్యో తోబా తోబా, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఎప్పుడు పోయాడు? ఎవరే మొగుడు లేకుండా ఉన్నా మిమ్మల్ని చూస్తే మాకు జాలి వేస్తుంది. పోయే ముందు చెప్పి ఉంటే మేము మిమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళ మాదే. అయ్యో సాయిబు, ఆయన గురించి నువ్వెందుకు ఏడుస్తావు? దేనికి పనికిరాడు. ఆయన కోసం నేనే ఏడవను. ఖమోష్ బద్మాష్, వాడికి బీపీగా ఉండి ఇంత నామోషి చేస్తావు? వాడు ఎంత బడా ఆద్మీ, ఏమీ తెలివి ఎటువంటి పని వాడు ఒక కేసు పట్టడానికి 10,000 తీస్తాడు. అంతవరకు ఎందుకు? మాది కేసు పత్తా తీయడానికి 1,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాము. ఎంత ఎంత? 1000 రూపీస్, 10,100. నిజంగానా? నిజంగా 1000 రూపాయలు తీసుకున్నాడా? నిధి మీద హొట్టు మాది చేతులతో వాడి చేతుల్లో పెట్టాము. ఏమాది? నా దగ్గర నాటకం ఆడతావా? ఏది ఆ సాయిబు ఇచ్చిన 1000 రూపాయలు? నీ డబ్బంతా వీళ్ళ మొక్కం మీద పోసావన్నమాట. ఎవరు వీళ్ళు? వీళ్ళకు నీకేం సంబంధం? అదే పెద్ద కదా. అదే చెప్పుకుంటున్నా. అది చెప్పవద్దు, డేంజర్. చెప్పకపోతే ఇంకా డేంజర్. ఏంటది? చంద్ర, ఏంటి తిట్టుదా? చెబుదా ఏంటో తిట్టుదా? లేదండి. భలేవారండి. అరే, ఎట్ట తింటా ఉలుపు? చూస్తుంటే నాకు పళ్ళు పులిచిపోతున్నాయి. పొలగలేదు నిజంగా? అంత బాగుంది. బాగుంది. ఇది అయితే విషయం వేరేనన్నమాట. నిజంగానా? చెప్పండి. చెప్పండి. ఇంకా చంద్ర, అయితే బుల్లి చంద్ర పట్టబోతుందన్నమాట. మీలాంటి అబ్బాయి పుడతారు. నాకు నువ్వే కావాలి. నాకు మీరే కావాలి. అదే లేదు, అమ్మాయి. మీ అందరికి వాయిల్ ఇష్యూ చూపిస్తాను. రండి రండి. సత్యం, అన్ని గుళ్ళే. ఏడుకున్నారా? వెంకటరమణ గోవింద గోవింద. ఏంటమ్ములు, ఎవరు నువ్వు? నీకు ఏటి కావాలి? అమ్మరాజు డ్రెస్ తో పాటు గొంతు మాట కూడా మర్చేశాడే.
అది కాదన్నయ్య, ఏంటి తమ్ములు? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు? ఓ అదే, తిరుపతి నుంచి వచ్చామా? వచ్చావు. స్టూడియోకి వెళ్తున్నాం లౌడీలాని చూడటానికి. లౌడీలాని ఎవరు? లౌడీలాని తెలీదు? తెలవదు. విజయలలిత. జయలలిత? ఇదో దొంగరాజు స్కేల్, నీ సంగతి నాకు బాగా తెలుసు. నీళ్ళ చాలా మంది రాసేందుకే చేసినక ఎందుకు? బస్సు ఉందిగా. బస్సులో అయితే చాలా మంది జనం ఉంటారా, అక్కడ అయితే పోలీసులు ఉంటారు. కండక్టర్, వీడు దొంగ ముఠాలో పెద్ద కేడి, గుండు పెట్టుకుని నామాలు పెట్టు తిరుగుతాడు. వీడు పోలీసులు తీసుకెళ్ళాలి. అసలు ఎందుకు నువ్వు వాడు? నేనా? చక్రం, ది గ్రేట్ డిటెక్టివ్. ఈ గుండు కోసం ఎంతో కాలంగా గాలిస్తున్నాను. గుండు దొరికాడు. పదరా పోలీసులకి. సచ్చినోడా, నిజం మడిపోను. నా బిడ్డ అమాయకుని పెట్టుకుని కేడి దొంగ అంటే పెట్టరా, నిజం మడిపోను. ఇలాంటి చాలా మంది చూసాం. ఇది పచ్చి కాదు, దొంగ. అవ్వకండి, పక్కింటి వాళ్ళు వింటే నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకుంటారు. బాగా డిటెక్టివ్ అంటూ అమ్మాయిల వెంట తిరిగినప్పుడు లేదేంటి? అమ్మాయిలు నెమ్మదిగానే కొడతారే. అబ్బా, ఒక గుండు కోసం వెళ్తే ఎన్ని గుళ్ళు చేసి ఆ పోలీసు తారు రోడ్డు చేసి. అమ్మా, ఊరుకోండి, ఈ తారు రోడ్డుకు ఇది పనికిరాదు. ఉండండి, నిప్పులు తీసుకో. నిప్పులా వద్దే. అమ్మో, నాగుపాము. అదే గుర్తు. గురుద్రోహం నాకు భర్త ద్రోహం. పట్టండి. నీ కాపు వద్దు, నీ కాపురం వద్దు. నా పంటనుంటూ, నా తిండి తింటూ, నేరు కట్టిన తాళి వేసుకుంటూ నాకేం నేను చేస్తావా? భారీగా కాపురం చేయడానికి వచ్చావా, లేకపోతే నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా? ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఏమొచ్చిందా? ఏమిటి? ఎవడు కట్టాడు? మర్యాదగా మాట్లాడండి. మీరు బ్రతికుండగా నాకు ఇంకోటి కట్టాల్సిన అవసరం వచ్చింది. నేను బ్రతుకున్నాను కాబట్టినే ఇది ఎవడు కట్టాడని అంటున్నాను. నీకు ఆ గ్యాంగ్కి ఏమిటి సంబంధం? ఏ గంగు? అదే పాముల గ్యాంగ్. ఇది ఆరోపం ఉంటాం. అయ్యో పిచ్చివాడా. మర్యాద మర్యాద. సరేలే. అయ్యో పిచ్చి నా భర్త గారు, మన ఇద్దరికి పిల్లలు లేరు కదా. లేకపోతే ఏడుతుందా నీకు? మీకు లేకపోతే నాకు లేదు. అందుకని పక్కింటి ఆవిడ్ని సలహా అడిగాను. ఆవిడ నాగరాజుకు ముక్కుకొని ఈ నగ చేయించి వేయించుకుంటే పిల్లలు పుడతారని చెప్పింది. అందుకని వేసుకున్నా. అబ్బా, నాకెంత రిలీజ్. లేకపోతే నేనేమన్నాను సార్, నీకు ఆ గ్యాంగ్కి నాగుపాంకి నాకు నీకు. రాజు 150, సాంబయ్య 125, వెంకటేశ్వర్లు 100, వెంకట సుబ్బమ్మ 100. అయిపోయిందమ్మా. అది నా జీతం. అవునమ్మా, నాకు జీతం నెలకు 200 రూపాయలు. ఇవమ్మా నీ జీతం. థ్యాంక్ యూ. ఏ మాయదారి లోపల లేదు. పొద్దుటి నుంచి ఇట్టాగే వస్తున్నాయి పోతున్నా. ఏం రత్తమ్మత్త, కొన్ని ఆసుపత్రికి తీసుకెళ్తాను. వాళ్ళు ఆయన రాకుండానా? చంద్ర, మీ ఆయన రత్నమహల్లో పనిచేస్తున్నాడన్నా కదా, ఎవరికి తీసుకురానా? వద్దమ్మా, మగవాళ్ళు పనిచేసే దగ్గరికి మనం ఎందుకు వెళ్దాం? ఇవాళ జీతాలు ఇచ్చే రోజు, అందుకని ఆలస్యం ఏంటేమో. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. కానీ లేమ్మా, పొద్దుపోయింది. దశమాత్రి నిద్రపోదు కదా. అదేంటమ్మా, మంచి కథలు చెప్తాగా. వద్దు. ఎందుకని? ఎందుకనా, చిట్టి పాపలు కథలు వింటూ నిద్రపోతారు.